ఈ ప్రభాకర్ రెడ్డి వీడియో చూసిన, ఏదో నేను మొన్న ఏదో ఫంక్షన్ అదే నా కార్యకర్త మీటింగ్లో కొంత ఏదో మా అంజనేయులు కొంత కష్టంలో రాహుల్ సభ కష్టకాలంలో చేసినాము మా ఆంజనేయులు ఏదో అంటే సరే ఓకే ఇవన్నీ చెప్తున్నా. కొంత ఎమోషన్ అయినా కొంత అయితే కొంత నా బలహీనతలున్నాయి, కొంత అది కొంత ఆ బలహీనతలున్నాయి నాకు కొంత అట్లా ఎమోషన్ అయినా దాన్ని బేస్ చేసుకొని అతను ఏదో మాట్లాడి నా కార్యకర్తల మీటింగ్లో. అయినా కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవాయనవు. ప్రభాకర్ రెడ్డి నువ్వు నా క్యారెక్టర్ నువ్వు అంచనా వేయలేవాయనవు. నేను పుట్టిన నా జీవితము నా లెక్కల నువ్వెక్కడనే నీతోటి ఏమవుతుంది అదంతా. నువ్వు జగన్రెడ్డి క్యారెక్టర్ని నా దగ్గర ఎవరు అడిగినా చెప్తారు, రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు, నా సంగారెడ్డిలో ఎవరు అడిగినా చెప్తారు, నీకు కూడా తెలుసు. కానీ ఎందుకు తొందరపడి మాట్లాడినావు నువ్వు? అదేదో నేనేదో ఆ ఎమోషన్లా ఏడ్చిందా అనేదో రైతుల కోసము. నా క్యారెక్టర్ నీ క్యారెక్టర్కి ఎంత ఫరక్ ఉంటుందంటే ప్రభాకర్ రెడ్డి, నీ అంత ఆస్తి నా దగ్గర ఉంటే రైతులకు మంచి చేసిన పెద్ద గుణం నాకు మా అమ్మ నాయన ఇచ్చింది, నాకు ఆ పుట్టుకి ఇచ్చింది. నాకు నీ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంది, నీ దగ్గర బిజినెస్ పరంగానే ఉంది. నేనేం కాదంటలేను, నేను కూడా బిజినెస్ పరంగా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించినా నేను పనిచేస్తా. నాకు మా అమ్మ నాయన అట్లాంటి పుట్టుకి ఇచ్చింది. నాకు మా అమ్మ జమాయమ్మ మా అయ్య జగ్గారెడ్డి అసలు పుట్టుక నాకు ఇచ్చిర్రు. రేపు గఫ్లత్లో రేపు నా టైం బాగుండి బిజినెస్ పరంగా 1000 కోట్లు సంపాదించినా మళ్ళీ అది పనిచేస్తా. నా కూతురుకో కొడుకుకో అట్లా. నువ్వు ఎక్కడ తట్టుకుంటావా నా క్యారెక్టర్ని? నీ జీవితం ఎంత, నీ బతికెంత, నీ లెక్కెంత, నీ వ్యవహారం ఎంత, నా వ్యక్తిత్వం ముందు నా జీవితం ముందు నువ్వెంత పూస కూడా ఎంట్రీగా కూడా పనికిరావు నువ్వు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఎంట్రీగా కూడా పనికిరావా నువ్వు? కేసీఆర్ని అడుగు, హరీష్ రావుని కేటీఆర్ని అడుగు చెప్తారు. నీ ఆస్తి నీ సంపాదన నా దగ్గర నుండి ఈ పాటిగా రైతులకు ఇచ్చేస్తుంటే నీకున్నదే అట్లా పంచుతావు. 1000 కోట్లు నా దగ్గర ఉంటే పొద్దున స్టార్ట్ చేస్తే కొన్ని గంటలలో ఒడగొడతాను నేనైతే. నీకు పంచనీకు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు, పైసలు ఎట్లా పంచాలో కూడా నీకు తెలియదు నాయన. నీకు అదేదో వాళ్ళ మా మంత్రులు ఏదో సంపాదించుకొని ఏదో పర్సంటేజ్లు ఇయ్యనందుకు నేనేదో ఫీల్ అయినట్టు. నేనే ఎంతో మందికి చేస్తారా నాయన, నువ్వేంది? అది ఏముందిరా నాయన? మా మంత్రులు తినడానికి అది ఏముంచారు? సంకరాకి ఇచ్చారు కదరా, ఏముందాడా? ఏముంది మా మంత్రులు తిందామని అడు ఏముందాడా? ఏ మంత్రి ఏ శాఖల పైసలు అసలు మంత్రులు తినే సంగతి పోని, మినిస్టర్లకు అసలు జనాలకి ఏదైనా చేద్దామంటే పైసలు ఎక్కడ ఉంచారా నాయన మీరు? జనాలకు ఏదైనా సర్వీస్ చేద్దాము మా మినిస్టర్లు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు సీఎంతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మొన్న కూడా చెప్తే కదా, ఏం చేయాలో ఈ అమ్మ నాశం పట్టి చిరిపోయారు అనేది రేవంత్ రెడ్డి కానీ తర్వాత మా మినిస్టర్స్ కానీ జనంలో పోతే ఏమన్నా ఇద్దామంటే పైసలు లేవాడా? నాశనం చేశారు కదరా నాయన, రాష్ట్ర ఖజానాన్ని నాశనం చేశారు. ఎక్కడ వదిలిరా నాయన మీరు, ఎక్కడ వదిలిరా నాయన? అందుకే ప్రభాకర్ రెడ్డి నువ్వు మాట్లాడే ముందు సరే నీ కార్యకర్తలకు ఏదో కొంత జోష్ దానికి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు ఎవడైనా కానీ జగ్గారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడుకోండి మీరు. లేదా మీ నా క్యారెక్టర్ని, నా పుట్టుకని, నా క్యారెక్టర్ని మీరు ఎవరు దాన్ని మీరు కాలేదు. నేను ఇప్పుడే చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీ అచ్చా నేనేమంటున్నా ఇంకోటి అదే అంటున్నా. ఇప్పుడు మా మినిస్టర్ల గురించి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మిగతా మా మినిస్టర్స్ ఎవరైనా కానీ పబ్లిక్లో పోయి వాళ్ళు నడితే చేద్దామంటే ఇక్కడ రూపాయి ఉంచకుండా నాశనం పట్టించిపోయారు మీరు. ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆ పిసిసి ప్రెసిడెంట్ కష్టపడ్డాడు, మంత్రులు కష్టపడ్డాడు, మేమందరం కష్టపడ్డాం, నెత్తుకొచ్చి చేసినాం. ప్రజలు ఆశీర్వదించారు, గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి వీలైనంత వరకు రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలన్నీ అన్ని చేసుకుంటూ పోతూనే ఉన్నాం. తెలంగాణ ప్రజలు కూడా గమనించండి ఇదంతా కూడా. ఇక పాయింట్ ఏంటంటే ఇంకేమైనా దీంట్లో ఏమైనా ఇంకేమైనా కావాలా? ఇతను ప్రభాకర్ రెడ్డి విషయంలో అదే కమిషన్లు నాకు ఇస్తే లేదని ఏడ్చినా అని అతను అంటాడు. నేను అందుకే అన్న ఈ మాట అన్నా నేను.
జగ్గారెడ్డి క్యారెక్టర్ని జగ్గారెడ్డి అందుకే అంటున్నా కదా. నా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఏడుపు వస్తే మళ్ళీ ఒక కథ నాకు ఉత్తమని వస్తుంది ఈ మధ్యలో. ఎందుకో మళ్ళీ అంటే రియల్గానే నాకు ఎందుకో కొంత ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరో నాకు కొంత ప్రాబ్లం చెప్తే అది నాకు కూడా నేను వాళ్ళకంటే ముందు నేను ఏడుస్తున్నాను. నా సమస్య కొత్త సమస్య స్టార్ట్ అయింది ఇప్పుడంతా. ఇక ప్రభాకర్ రెడ్డికి ఇంక ఇవన్నీ తెలివే కదా. ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? నేనేమో గరీబుల సుట్లో నేను తిరుగుతా, నా సుట్టంతా వాళ్ళే ఉంటారా. నా పక్కకి బిల్డింగ్లోనే నా వెంబడే పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాడు ఎవడు ఉంటాడు కదా, నా వెంబడి ఉంటే వాళ్ళు ఎవరు ఆ క్యాన్సర్ పేషెంట్ వచ్చిన వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి. నా దగ్గర ప్రతి పేషెంట్లు వస్తుంటారు నా దగ్గర కాన్షియన్స్లో. నా ప్రాబ్లం అదే ఉంది. శాతన కాడికి చేస్తున్నాం, లక్షలు కాదు లక్షలు చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. అదిగా ఇప్పుడు బాధలతో వచ్చిన పబ్లిక్లో ఉన్నప్పుడు బాధ ఏందో నాకు తెలుసు. ప్రభాకర్ రెడ్డికి ఏం తెలుసు? కేసీఆర్ పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, పార్లమెంట్లో కూర్చోవాలి. కేసీఆర్ పైసలు ఇవ్వాలి, కేసీఆర్ ఫ్యామిలీకి పైసలు ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి, అసెంబ్లీలో కూర్చోవాలి. నీకు నాకు ఫరక్ లేదావా ప్రభాకర్ రెడ్డి? ప్యాకేజ్ ఇవ్వాలి, బీఫామ్ తెచ్చుకోవాలి. నేను ప్యాకేజీలో లీడర్నా ఏమన్నా? అరే నాయన కష్టపడ్డాం రా నాయన, ప్రజల సర్వీస్ చేసినాము, జనాలు ఓట్లు వేసారు, అట్లా లీడర్ అయినా నీ తిరుగు బీఫామ్లో కొనుక్కొని వచ్చినాడు కాదురా నాయన నేను. విన్నారా? అందుకే నేను నిక్ నేమ్ పెట్టేసిన ఈ ఆలిబాబా 40 దొంగలో ప్రభాకర్ రెడ్డి ఒకడు. అరే అచ్చా, ఇక మీరు ఏడుంచిర్రా నాయన పైసలు మీరు? ఇంకా మా మంత్రులు అసలు ఏం చేద్దాం? కాళేశ్వరం 1,00,000 కోట్లు. ఓకే, 1,00,000 కోట్లలో ఎంత ఒక 30% వేసుకున్నా అటు ఇటు ఒక 30,000 కోట్లు తినేసి ఉంటారు. 30,000 30,000 కోట్లు వేసి ఉంటారు. కేసీఆర్ హరీశ్రావు గుహలు ఎందుకు అనుకున్నాడు? పైసలు వేయించడానికనే వాడినాడు. ఆడ రాత్రిపూట ఎవడు అందరూ నిలగొట్టాడు, ఆడ వండుకోవాలి, గుహలో వండుకోవాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరో మళ్ళీ అప్పుడు ఎవరెవరున్నారు? సరే కాంట్రాక్టర్లు ఏముంది ఎవరు, అది తర్వాత మాట్లాడతా కాంట్రాక్టర్ల గురించి. అటో ఇటో 1,00,000 కోట్లలో 30,000 ఆడగొడుతీవి. ప్రభాకర్ రెడ్డి చెప్తావా దీని గురించి? ఉన్నాదని నీకు దమ్ముందా? మాట్లాడతావా? దొంగలు మీరు, నిందలు మా మీదనా? దొంగతనాలు చేసేది మీరు, దొంగలు మీరు, మా మీద నిందలా? ఏం మాట్లాడతావా నువ్వు ప్రభాకర్ రెడ్డి? ఫాల్తు మాటలు మాట్లాడతావని, ఫాల్తు లెక్కలు చేస్తావంతా. ఏమనుకుంటున్నావా నువ్వు? ఏమి ఎట్లా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నీకు? ఏమి ప్రైవేట్ కంపెనీ అన్నా నాయన మీ తీరు? అచ్చా, విద్యుత్ కొనుగోళ్ళు అడ్డగోలుగా లేని స్కీములు, దాన్ని అయితే వినామా? గుంతలు అవసరం లేదు, గుంతలు తవ్వాలి, దాంట్లో ఇంత కొట్టాలి. స్తంభాలు అవసరం లేదు, ఆడింత స్తంభాలే, దాని ఇంత కొట్టాలి. ఏమైనా అర్థం ఉన్నదా ప్రభాకర్ రెడ్డి? ఔటర్ రింగ్ రోడ్డు అటు ఇటు అట్లా 7-8 కోట్లు కొట్టావు కదా. అదే కదా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మిమ్మల్ని తిడుతుంటే అదే కదా తిట్టేది. 7-8 కోట్లు అట్లా కొడుతీవి. 30 ఏళ్ళు లీజ్కి ఇచ్చిర్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పులు తీసుకొస్తే దాంట్లో కమిషన్ ఉంటుంది. వీళ్ళు ఆ పని కూడా చేసిర్రు. వీళ్ళు అప్పులు ఎందుకు తెచ్చారు అంటే ఉన్నదంతా ఖతం చేసిర్రు. ఉన్నదంతా ఖతం అయినాక అప్పులో పోయారు కదా వీళ్ళు. ఇప్పుడు మనం అప్పులు తెస్తున్న వాళ్ళు అప్పులు పోయినప్పుడు ఏం చేసారంటే కొంత పర్సంటేజ్లు పెంచుకొని దాంట్లో ఆ డబ్బు కూడా కొట్టేసారు, అందులో కమిషన్ తెచ్చుకొని కూడా కొట్టేసారు. జనరల్గా ఎవరు చేయరు, ఏ సీఎంలు చేయరు అట్లా. వీళ్ళు చేశారు కమిషన్, అప్పులు తెచ్చి దాంట్లో కమిషన్ల మీద కూడా కొట్టిపడేశారు.